వస్తాను అంటే ఇంద్ర తాగిపిచ్చమ్మా వీడియోలు తీస్తాము. బూతులు ఎవరు మాట్లాడద్దా? వీడియో అడ్డంగా వస్తుంది. వేసామన్నా రేపు వేస్తాం రేపు మార్నింగ్ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో వారానికి 2 సార్లు అన్నదానం జరుగుతుంది. మంగళవారం, శుక్రవారము, అట్లే పౌర్ణమి పూజ జరుగుతుంది. అమావాస్య పూజ కూడా జరుగుతుంది. అట్లే ప్రతి ఒక్క వారం శుక్రవారం ఇక్కడ వాక్ కూడా చెప్పడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా
మీ కోరికలు ఏదైనా ఉంటే శుక్రవారం పూట వస్తే ఇక్కడ వాక్కు చెప్తారు అమ్మవారు. మీ ఇంట్లో ఏం సమస్యలు ఉందో, ఏ ప్రాబ్లం ఉంటేనో అమ్మవారు దానికి పరిష్కారం కూడా మీకు చెప్తారు. ఇంట్లో చాలా మందికి తెలియకుండా వాస్తు సరి లేకుండా ఉండొచ్చు. ఏదైనా మనమే తెలియకుండా తప్పు కూడా చేసి ఉండొచ్చు. ఆ తప్పు మనకి తెలీదు. మనకి తెలియకుండా మన కన్న తల్లికి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చి మీరు శుక్రవారం పూట ఆడ వాక్ అడిగితే ఖచ్చితంగా అమ్మవారు కూడా మీకు చెప్తారు ఏం పరిష్కారం, ఏం ప్రాబ్లం అనేసి. చాలా మంది ప్రాబ్లంలు ఉన్నారు. వాళ్ళు ప్రాబ్లం ఉండే వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర అడిగి మీ ప్రాబ్లం ఏముందో సాల్వ్ చేసుకుని ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లే మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రతి వారానికి 2 సార్లు అన్నదానం జరుగుతుంది. నెలకు పౌర్ణమి పూజ, అమావాస్య పూజ, నెలకు 2 సార్లు అమావాస్య పూజ జరుగుతుంది, పౌర్ణమి పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కరు భక్తులు మీరు చాలా దూరాభారంలో ఉంటారు. వచ్చి మన గంగమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుంటే మీరు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారనేసి కూడా చెప్తా ఉన్నాము. అట్లే ఈరోజు మనకి పొలంనేరు నుంచి ఒక 2 మూటల బియ్యం తీసుకొచ్చి ఇచ్చినారు. వాళ్ళకి 2 మూటల బియ్యము, డబ్బులు 1000 రూపాయలు ఇచ్చినారు. వాళ్ళకి మా గంగమ్మ గుడి కమిటీ తరఫున వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. చాలా సంతోషంగా ఉన్నది. మాకు అన్నదానం జరిగినప్పుడు ఒక మూట బియ్యము, 2 మూటల బియ్యము దాతలు ముందుకు వచ్చి తీసుకొచ్చి ఇస్తూ ఉంటే వారానికి ఒకసారి మాకు అన్నదానం చేసేదానికి చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చి సాయం చేస్తూ ఉన్నారు. కూరగాయలు కానీ నూనె కానీ వచ్చి ఇస్తూ ఉన్నారు. చాలా మంది డబ్బులు ఇస్తాము చేయండి అంటున్నారు. మాకు డబ్బులు వద్దు, బియ్యము తీసేయండి, అన్నదానం చేస్తామని చెప్తా ఉన్నాము. మాకు డబ్బులుగా వద్దు. దాతలు ఎవరికైనా ముందుకు వస్తే ఏమంటే మా గంటా ఊర్లో పేదరికం ఫ్యామిలీగానే ఉండేది. ఇక్కడ దాతలు ఎవరైనా ఉంటే ఆ గంగమ్మ తల్లికి సేవలు చేసినట్ల ముందుకు వచ్చి సాయం చేస్తే మీ తరఫున 50 మంది తినే అన్నము 100 మంది తింటారు. మీకు అది కూడా పుణ్యం కలుగుతుంది అనేసి కూడా చెప్తా ఉన్నాము. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాయం చేయాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాము. రెండు ఫోటోలు